అందాల హృదయమా బాగానే పర్లే అయితే ఒక ఏం చేస్తావు? పండుకున్నా. ఏంది పండుకున్నావు? కావాలరా గింజలు కావాలరా. గింజలు నేనా ఎన్ని నావే మళ్ళీ లేరా? ఏంది నేనే పెట్టుకుని చెప్పు. అమ్మేడియా నా ఎలా ఎలా ఏ సంవత్సరం మొత్తం ఈ సంవత్సరం బాగా పండినట్టున్నాయా? పండినాయి. ఈ వారం నుంచి ఆ వారం ఉన్నాయి కదరా? ఉన్నాయి. ఏమి నా ఇటు వచ్చినావు? ఎట్టా చెప్పు రేటు ఎట్టా బాగుంటాయి ఇవి గింజలు? ఏమి నాకు ఇంత 3000 అమ్ముతారంటనే. 3000? ఎవరు చెప్పారు? చెప్పే మాటలు అంటే ఇంటనా? 3000 5000 కాదు కానీ సర్లే. గింజలు పర్లే చూస్తుంటే ఏందో లావు ఉంటాయి. పాప్కార్న్కి అవుతాయా ఇవి? పాపకానికి ఏమో అన్నిటికి అవుతాయి. సరే టెస్ట్కు తీసుకోపోతా. టెస్టులో ఒకవేళ పాస్ అయితే ఇంకా 3000తోనే ఇంకా లారీ పంపించి ఇవన్నీ ఎత్తు. ఇంకా టెస్ట్ అంటే రాయాలనా? అట్ట రాసేది కాదురా. గింజ గ్రేడింగ్ వచ్చాది అంటే ఎగ్జామ్ పెడితే పాస్ అవుతాలే. అట్లా పాస్ అయితే కనుక నువ్వు అన్నట్టే చేద్దాం. ఏమి గింజలలో మంచం వేసి పండుకున్నావు? మంచం వేసుకొని పండుకోవచ్చట. రైతు గింజలు పండించుకున్నాక ఏంది దాంట్లో పండుకొని తెలుతారా ఎవడన్నా? ఒకసారి ఇవి తిని చూడు నా ఎట్టున్నాయో. సరే తిని చూసేది టెస్ట్ చేయాలంట. టెస్ట్ కు తీసుకోపోవాలి గింజలు. తీసుకోపోయి ఒక పిరిగేడి గింజలు తీసుకొని పోతా పోయి టెస్ట్ చేసుకోవచ్చు. మంచిగా జరా పిరికెడేమి 2 పిరికెళ్ళు తీసుకో పాటు. అదే పిరికెడు పాటు. సరేలే నువ్వు పండుకోపంగా మంచం తిప్పించి తెంగినావు పండుకోమంటున్నావు. అబ్బా అబ్బా ఏరా ఏం చేస్తున్నావు? గింజలు తీసుకో టెస్ట్కు రా. పిరికెడ్ అన్నావు. నేను 2 పిరికెళ్ళు తీసుకోపోమ్మన్నా. నువ్వేంది నా పూకులో గ్రేడింగ్ పూకులో టెస్టింగ్ అని నువ్వు అన్ని ఏందది సంచికి తెంగిపోతున్నావు? టెస్ట్ చేయాలంటే ఒక మొట్ట గురించి పోవాలనా? కాదురా టెస్ట్ చేయాలంటే ఒక గింజలు ఏడగనొచ్చది. ఒక సుమారు తీసుకుపోవాలా? ఎందుకు టెస్ట్ చేయడానికి అన్ని ఎత్తుకుపోవంగా లారీ తెచ్చుకొని. నీకు తెలుసు స్వామి నా లౌడాలో టెస్ట్ చేసినా ఒకటి చేయకుండా ఒకటి. ఇప్పుడు గింజలు ఎత్తుగా నువ్వు నా నుంచి తెంగే నా ఊటే నువ్వు ఎందుకు టెస్ట్ చేద్దాం రా. పిరికిడు కాకుంటే 2 పిరికిళ్ళు తీసుకున్నా. గింజలు ఎంత వరకు పాస్ అవుతాయా లేదా పాప్కార్న్ అవుతాయా ఏమన్నా అవుతాయని చూడద్దా? ఎత్తు. నేను ఇంకా తెంగుతున్నా నిన్ను రాళ్ళు తీసుకొని డప్పలు తీసుకొని. ఏం నా లౌడాలో టెస్టింగ్ గింజలు కొనాలా వద్దా? కొనకుండా నా మొట్ట వైపు కొనంటో నువ్వు ఎందుకు పెట్టినావు? నేను దెంగుతా కట్ట నాటుకుంటా. నువ్వు అమ్మంటో నువ్వు ఎందుకు పెట్టినావు? అంటే మేము కొంటాం రా గింజలు. రేటు ఉన్నప్పుడు మేము టెస్ట్ ఏంది నా మడ్డలో ఏం మడ్డ కొంటామను? మేము టెస్ట్ చేసి కొనాలా? ఎత్తు. నువ్వేంది నా ఇట్ట తలుక్కున్నావు? సర్లే సగం సంచికి ఎత్తు. ఏం నా మడ్డ ఏం సగం సంచి మడ్డకిచ్చానా? ఎత్తుతా ఎత్తు ఎత్తు. తెంగించుకొని మందులు కొట్టుకొని మాగులు కొట్టుకొని పంట చేతి తెచ్చుకుంటే పువ్వు తెంగించుకోవాలనా? సరే సర్లే సంచి అనుకో. అబ్బా అనుకోను అనుకోని నాట్లో మడ్డ పెట్టిపోదామని పనుకో అంట. మళ్ళీ మొడ్డ కానీ గింజలు వేసుకొని ఏం పూల మందులు నీ మడ్డ విన్నా చూడు నిష్కారణంగా మంచం ఏమన్నా పనే నీకు? ఏమిన్నా నీకు మంచం వేసుకోమని అనుకుంటా. ఏం సంచం మేనమని అనుకున్నావు? ఏం నీ మడ్డ అనుకున్నావు? మంచం ఏమన్నా మళ్ళీ ఎందుకు పండుకుంటే నువ్వు ఎట్టరా? ఇష్టమంటే నావి నేను ఏమన్నా అనుకున్నా. గుద్ది సంపుతా నా కొడుకు. ఎత్తు 2 ఎత్తు. నేను తీసి రాట్లలో తెంగుతానే నాకు బాగుమంట. ఇవి గింజలు నీవే కదా వేరే వాళ్ళయా? ఎవరైతే నీకేం మడ్డ ఇప్పుడు కొంటారా ఇవి? కొంటావు నేను కూడా నీ కొంటా. కొనుక్కున్నా పట్టు లెక్క కొనుక్కునే లెక్కదే. ఇప్పుడు నీది ఆల్రెడీ బేరం అయిపోయింది. ఇప్పుడు ముందే నావి నావి కాదు మడ్డ కాదు నువ్వు దెంగమ్మో. అట్లయితే కనుక ఒక సంచి తీసుకొని నోట్లో మడ్డ పెడతారు వచ్చి. నేను పనికి కూలికి వచ్చినా వచ్చి అమ్ముతారా నువ్వు? కూలికి వచ్చి అమ్ముతారా నువ్వు? నేను చెప్పినా నీకు అమ్ముతానని. అమ్మినావు నువ్వు అయిపోయింది. సాయంత్రం వచ్చి నువ్వేంది కూల మడల పళ్ళు టెస్ట్ కు తీసుకొని పోతాం రా. టెస్ట్ కు
మళ్ళొచ్చి లెక్కించాం. తెంగమ్మ ఏంది సంచికెత్తు మడ్డకెత్తుతామా సంచికి ఇప్పుడు టెస్ట్ చేయాలంటే చిన్న మిషన్ మనగా పెద్ద మిషన్ ఉన్నాయి కూడా పెద్దటివే దాంట్లో వేసి నువ్వు గ్రేడింగ్ కొట్టాలరా. అయితే పాప్కార్న్ అయితే బీర్ అయితే బిర్యానీ అయితే వంటకాయలు అవుతాయా మాకు తెలుసు తెలుసు. నేను చూసి కొంటారా? ఏం మడ్డ కొంటావా నువ్వు? లెక్కించేది నేనా నువ్వు ఇచ్చా లెక్క మళ్ళా లెక్కేరా లేవు మళ్ళీ ఎన్నప్పుడు నీకు ఆడరా నువ్వు ఏంది నువ్వు గింజలు కొంటరా? నేను దెంగతా నీ గింజలు కొనాలా? గింజలు కొన్ని అయిపోయింది, ఇది అయిపోయింది, బేరం అయిపోయింది. ఇంకా ఒక 5-6 సంవత్సరాలు 5-6 నెలల తర్వాత నీకెప్పుడు అమ్మినా నేను ఒక 5-6 నెలలకు వచ్చి లెక్క తీసుకోపో. ఏంటి కోసం 5-6 నెలలకు దళారికి ఇచ్చా మళ్ళా మరసలు లెక్కిచ్చారు దళారు దంతా వేసుకొని వచ్చాడు. కొన్నాము ఇవన్నీ అన్ని అయిపోయా నోట్లో మడ పెడతా కొన్నా కొన్నాము ఇవన్నీ ఎప్పుడు కొన్నావు? కొన్నాము వెళ్ళాక నువ్వు వచ్చినా నా మడ్డని 3,000 చెప్పినా కొన్నాము అయిపోయింది. నేను 10,000 చెప్తా కొంటాను చెప్పు 10,000 కొంటా పట్టు సంచెత్తు ఒక సంచెత్తు నువ్వు ముందు లారీ తెచ్చుకోపో సంచెత్తురా ఏమి 10,000 టెస్టుకు ఒక సంచెత్తు ఒక సంచెత్తు టెస్టుకు మొట్టకి ఎత్తానంటే ఎందుకెత్తావురా కొన్నాము నా మొట్ట పెట్టుకోని నన్ను వచ్చి నువ్వు ఎత్తమంటే మొట్టకెత్తుతానా నేను? ఇప్పుడు ఈ గింజలు చూడు ఎవడన్నా కొంటాడా? ఇవి ఎవడన్నా మొక్కజొన్న గింజలు ఇప్పుడు కొంటాడా? కళ్ళు దెంగినారా ఇంత మంచి గింజ ఎవడు తెచ్చిచ్చేది? చూడు ఇంత గట్టి ఉన్నాయి ఎవడన్నా కొంటాడా? కొడకుంటే మనపో మెత్తగా పువ్వులకు పట్టుకుంటే వస్తుంటే పిండి పిండి ఒట్టలేకన్నద్దు మెత్తగా ఇవి ఏంది గట్టి నువ్వు నా మడ్డ నీకు ఎవరు నిన్ను తలారేటోళ్ళు రాళ్ళున్నారు అవి నీకు ఏమి ఇప్పుడు కొంటే కొనని మెత్తగంటే ఎవడన్నా కొంటారు ఇంత గట్టి ముద్దన్నట్టు లావుగానే అంట అది కాదురా ఇవి ఎవడు కొంటాడు ఇంత గట్టి అయినా ఇవి మెత్తగానే అయిపో గట్టి నీళ్ళు చల్లు ఇవన్నీ ఎందుకంటే పెట్టావు? ఏమి నీకు తెలివి దెంగిందే ఎవరన్నా మడ్డ పెట్టాడా తెలివిలో? నీ తలగల నా మడ్డ ఇంత గట్టి అంటే ఎవరు తింటారు? ఇవన్నీ తిన్నారు నువ్వు ఏంది ఎందుకు అట్లా చేస్తున్నావు? తింటారా ఇవి? పందెం సరే అట్టయితే ఒక సంచి ఎత్తు ఒకవేళ తిన్నామనుకో వద్దు పో నాయనా ఎందుకు ఊరికే మడ్డ గుడిపించావు నన్ను? సరే నీకు వచ్చినాక నేను కొన్నా అని చెప్పాను కొన్ని దళారు వచ్చానా అని చెప్తాను. కొన్నావు నువ్వు ఎప్పుడు కొన్నావు? ఎంత చెప్పు ఎంత చెప్పులే ఎంత? నేను 1,00,000 రూపాయలు చెప్తాను 1,00,000 కొంటావా? 1,00,000 రూపాయలు కదా 2 లక్షలు తీసుకోరా. వద్దులే ఏం వద్దులే నాయన నాకు ఏమిరా నా మీద నమ్మకం లేదా? వద్దులే నువ్వు సంచి తెంగిపోయినా రాకుంటే ఎందుకు సంచిగా ఎన్ని కొన్నా ఎన్ని నావి లెక్కి ఏంది లెక్క చెక్కు రాసి చంపు మొట్టగాని కావాలని చెప్పు బొక్కు ఏం రా ఏం చెక్క అందరికి చెక్కులో రాసిచ్చేది నువ్వు చెక్కు అని చెక్కుతారులే బాగా వద్దులే నాయన మాకు చెక్కులు ఇస్తాం రా నా చెక్కులు వద్దు అవడొద్దునా నీకు గింజలు లారీకి ఎత్తుకపోతా ఏమేంటి వేపించి బిల్లు ఇచ్చా ఒకవేళ గోడన్లలో గీడన్లలో ఎవరన్నా మర్చిపోతున్నా అనుకో నీ నోట్లో మడ పెడతా అప్పుడు ఎవడో దిగిపోతే నాయం మడ ఏం చేస్తారా? అందుకే ఫస్ట్ ఒక సంచెత్తు వద్దు పన్నా ఎందుకు ఊరికే మడ్డల పాలు చెప్తావు? ఎందుకు నువ్వు ఇప్పుడు నువ్వు దిగురా నువ్వు నేను చెప్పురా చెప్పు కానీ ఇప్పుడు వచ్చిన అడిగినా 3,000 అన్నా నేను సర్లే ఏం పిల్లడు బతకని నా మడ్డ అని సంచి ఓ సంచి ఇప్పుడు క్రికెట్ టెస్ట్ చేయాలి కదా టెస్ట్ గింజలు తీసుకుపోతా టెస్ట్ చేసి వచ్చాక లెక్కిచ్చా సంచి తీసుకుపోతారా నోట్లో మడ్డ చిన్న మిషన్ అదేమన్నా పెద్ద మిషన్ నా మిషన్ లో పట్టాలి కదా అన్ని 2 నుంచి ఏడబడతాయి మా ఇవి చూపిస్తారు నీకు అవన్నీ మడ్డ ఎత్తు ఊరికే ఏం ఎత్తావు నువ్వు తలారివా ఏమన్నా గుద్దలు ఎంచుకునేటో నేను కొనింటా ఇప్పటికి ఎన్ని లారీలు ఉన్నాయి మన కాడ చెప్పు తొక్కిద్దామని చెప్పు బాగున్నాయని క్వాలిటీ చూస్తాను ఏంటన్నా నువ్వు నా మడ్డ వేసుకొచ్చేవి చెప్పు మళ్ళా నోట్లో మడ్డ పెట్టి గింజ ఎత్తుకరాపోమాట నువ్వు అన్ని సంబంధాలు నా గింజలు ఎత్తిస్తా తీవాను కొన్నాము న్యాయం చెప్పాలి ఇంట్లో మళ్ళా చెప్పు రాత్రిలో వచ్చి దెంగిపోతా అన్న ఒకరి పిరిగిడు అంటారు అందుకని నేను కొనుక్కొని పోతానా అందరు మరి నేను కొనుక్కొని పోతానా ఎప్పుడు కొనుక్కొని పోయినావు ఇప్పుడు నువ్వు చెప్పు ఏదో మాట అంటే
ఆ మంచి సరే అన్నాడు ఆ మంచి నువ్వేం ఆ మంచి కూర్చుంటారా ఏంటి కూర్చుంటారు లెక్కించిన కూడా మంచి ఇచ్చాడు పెద్ద అంగడింది ఉంటే లక్షల కోట్లు మునుగు మొత్తం మంచి కదా ఎవరన్నా నీ మకాలు మడ్డ పెట్టేటోళ్ళు ఆ మంచి సాధ్యం అన్నాను ఏం మడ్డలో సాధ్యం ఉంటాడా సాధ్యం ఉంటా ఏంది సాధ్యం ఉంటా పిల్లికి ఎలక సాధ్యమా ఏంటబ్బా నువ్వు ఇప్పుడు ఎత్తావా ఎత్తాను ఇప్పుడు ఏమి గొప్ప దెంగి సరే ఊరికే కువ్వాలల్లా మడ్డ కుడిపించి ఊరికైనా మడలు బాగా చెప్పినావు నా మాట మళ్ళీ నువ్వు గింజలు మడ్డ ఏమి నువ్వు ఏం మంచాలు లెంగిపోతున్నావు నువ్వు